ఇప్పుడు మనం చెప్పుకున్న టాపిక్ ఏంటంటే ఆల్రెడీ మనకు తెలుసు సిపిఐ అంటే ఏంటి. సెండర్ ఉంటుంది, మన సిపిఐ మిడిల్ వేర్ ఉంటుంది అండ్ రిసీవర్ ఉంటుంది. ఇప్పుడు సెండర్ నుంచి డేటాని సిపిఐకి పాస్ చేయాలి అనుకోండి, మనకి త్రూ అడాప్టర్ యూజ్ చేసుకుంటాం, అడాప్టర్ కాన్సెప్ట్. అలాగే సిపిఐ నుంచి రిసీవర్కి మనం ఏదైతే సెండర్ డేటాని మోడిఫై చేసామో ఆ డేటాని రిసీవర్కి సెండ్ చేయాలి అంటే హియర్ ఆల్సో యూజింగ్ అడాప్టర్ కాన్సెప్ట్. అంటే సెండర్ సిస్టమ్ సిపిఐతో కనెక్ట్ అవ్వాలి అన్నా, సిపిఐ సిస్టమ్ అండ్ రిసీవర్తో అన్నా కనెక్ట్ అవ్వాలి అన్నా మనకి అడాప్టర్స్ అనేవి కావాలి. అవి డిఫరెంట్ అడాప్టర్స్ బేస్డ్ ఆన్ ది సర్వీస్ యూ హ్యావ్ టు చూస్ పర్టికులర్ ఆ రెస్పెక్టివ్ అడాప్టర్ అని చెప్పి. ఓకేనా, సరే అది తర్వాత చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సెండర్ నుంచి డేటాని సిపిఐకి సెండ్ చేయాలి. ఇక్కడ ఏదైతే మోడిఫికేషన్ చేసామో అదే డేటాని రిసీవర్కి సెండ్ చేయాలి. అంటే ఇప్పుడు మనకు సెండర్ అనే ఒక సిస్టమ్ కావాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, రియల్ టైంలో అయితే కనుక వాడే సెంట్రల్ సిస్టమ్ ఫిక్స్ చేసుకుంటాడు, రిసీవర్ సిస్టమ్ ఫిక్స్ చేసుకుంటాడు, ఆ యూఆర్ఎల్స్ సిపిఐకి ఇస్తాడు, సిపిఐ ఈడికి ఇస్తాడు. మొత్తం మీద ఏంటంటే పక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆడు సెంట్రోడ్ ఏం చేస్తాడు, డేటాను పంపిస్తే ఆ డేటా త్రూ అడాప్టర్ ద్వారా సిపిఐకి వస్తుంది. సిపిఐలో మనం ఏవైతే మోడిఫికేషన్స్ చేసామో, జస్ట్ లైక్ నేను చెప్పుకున్న కంటెంట్ మోడిఫైర్ లాంటి ప్యాలెట్ ఫంక్షన్స్, నెంబర్ ఆఫ్ ప్యాలెట్ ఫంక్షన్స్ ప్లేస్ చేసుకొని ఆడికి కావాల్సినట్టుగా మనం రిక్వైర్మెంట్ తయారు చేసి దాన్ని రిసీవర్ వాడికి సెండ్ చేస్తాం. ఓకేనా, ఇది ప్రాసెస్. అంటే మనకి సెండర్ సిస్టమ్ కావాలి, దాని డీటెయిల్స్ కావాలి, రిసీవర్ సిస్టమ్ కావాలి, దాని డీటెయిల్స్ కావాలి, అండ్ ఆల్సో సిపిఐ సిస్టమ్ కావాలి, దాని డీటెయిల్స్ కావాలి. అంటే ప్రతి దానికి దాని ఓన్ డీటెయిల్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయి. ఆ డీటెయిల్స్ మనకు తెలిసి ఉండాలి. ఇప్పుడు మనకి సెండర్ సిస్టమ్ అంటే మనకి సెండర్ సిస్టమ్ తెలియదు. సో సెండర్ సిస్టమ్ బదులు మనం ఏం చేస్తాము అంటే మనం ఇంటర్నల్ గా టెస్ట్ చేసుకోవడానికి సెంట్రోడ్ ఏ డేటా అయితే పంపుతున్నాడో అదే డేటాని శాంపుల్ డేటా తీసుకొని, అంటే సెంట్రోడ్ మనకి ఎప్పుడు ఇస్తాడు ఛాన్స్, వాడు టెస్ట్ చేసినప్పుడు మాత్రమే సెండర్ సిస్టమ్ యాక్టివ్కి వస్తుంది. అప్పటి వరకు మన సెండర్ సిస్టమ్ ని మనకి మన కంట్రోల్లో కానీ ఆడి కంట్రోల్ మనకి ఇవ్వడు. ఎప్పుడు ఇస్తాడు, అది క్వాలిటీకి మూవ్ చేసిన తర్వాత టెస్టింగ్ చేసుకోవడానికి, మూవ్ చేసే ముందు టెస్టింగ్ చేసుకోవడానికి మనల్ని పెట్టి వాడు డేటా సెండ్ చేస్తూ ఉంటాడు. మనకైతే సెండర్ సిస్టమ్ యాక్సెస్ ఇవ్వరు. ఓకేనా, సెండర్ సిస్టమ్ తో కనెక్టివిటీ ఇవ్వడానికి మాత్రం కొన్ని యాక్సెస్ ఇస్తాడు, అంటే మన సిపిఐకి సెండర్ సిస్టమ్ కనెక్ట్ చేయడానికి. అలాగే రిసీవర్ రోడ్ సిస్టమ్ డీటెయిల్స్ అయితే మనకి ఏం తెలియదు. కనెక్షన్స్ అంటావా మన డీటెయిల్స్ వాడికి ఇస్తే లేదా వాడి డీటెయిల్స్ మనకి ఇస్తే మనం సిపిఐలో పెట్టుకుంటాం, అంతవరకే. కానీ రిసీవర్ సిస్టమ్ ఏంటి, ఎలా ఉంది, పని చేస్తుందా పని చేయట్లేదు అనేది మనకు అనవసరం, మనకి సెంటర్ సిస్టమ్ నుంచే కావాలి. ఓకేనా, సో ఇప్పుడు మన దగ్గర సెంటర్ సిస్టమ్ లేదు కానీ మనం డేటా సెండ్ చేయాలి. సో దానికోసం ఏం చేస్తున్నాం అంటే మనకు ఉన్న థర్డ్ పార్టీ టూల్ వచ్చేపాటికి పోస్ట్ మ్యాన్ అని ఉంటుంది. పోస్ట్ మ్యాన్ అనే టూల్, దీని థర్డ్ పార్టీ టూల్ అంటారు. ఓకేనా, ఇలాంటి థర్డ్ పార్టీ టూల్ నుంచి మనం ఏం చేస్తామంటే డేటాని సిపిఐకి సెండ్ చేస్తాం. థర్డ్ పార్టీ టూల్ అంటే సింపుల్ గా చెప్పాలి అంటే సెండ్రోడ్ చేసే పని మన పోస్ట్ మ్యాన్ చేస్తుంది. సెండ్రోడ్ ఏ డేటాని అయితే పంపాలనుకుంటున్నాడో ఆ డేటాని పోస్ట్ మ్యాన్ చేస్తుంది. సింపుల్ గా అర్థం చేసుకోండి. అంటే సెండ్రోడ్ పంపాలి, మనకు సెండ్రోడ్ తెలియదు, సో మనమే సెండర్ ని క్రియేట్ చేసుకొని దాని నుంచి డేటాని పంపించుకుంటాం. ఓకేనా, దానికోసం పోస్ట్ మ్యాన్ టూల్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఆ పోస్ట్ మ్యాన్ టూల్ అంటే ఇదిగో ఇది వెబ్ సర్వీస్ ఉంటుంది మనకి. మన రియల్ టైంలో అయితే దాన్ని డౌన్లోడ్ చేసుకొని యాప్ ఇస్తాడు. ఇప్పుడు జస్ట్ మనం వెబ్ సర్వీస్ ని యూజ్ చేసుకుంటాం. ఇది పోస్ట్ మ్యాన్. ఓకేనా, ఈ పోస్ట్ మ్యాన్ సింపుల్ గా మనం దేనికోసం యూజ్ చేస్తున్నాము, రీప్లేస్మెంట్ ఆఫ్ సెండర్ లేదా ఇన్స్టెడ్ ఆఫ్ సెండర్. ఓకేనా, సెండర్ బదులుగా దీన్ని యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు సెండర్ పోస్ట్ మ్యాన్ అనేది మనకు ఒక క్లారిటీ వచ్చింది. సెండ్రోడ్ సిపిఐకి డేటా సెండ్ చేయాలి అంటే ఏం కావాలి, అడాప్టర్ కావాలి. అడాప్టర్ లెవెల్లో మనం ఏం చేస్తామంటే కొన్ని కాన్ఫిగరేషన్ చేయాలి. కాన్ఫిగరేషన్స్ అంటే ఏం లేదు, నువ్వు సెండర్ నుంచి డేటాని సిపిఐకి పంపాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిపిఐ యోட అడ్రస్ తెలియాలి. బాగా గుర్తుపెట్టుకో, ఫస్ట్ వన్ అడ్రస్ తెలియాలి. ఓకేనా, తర్వాత అడ్రస్ తెలిసిన తర్వాత
అడ్రస్ తెలిస్తే మట్టికి డైరెక్ట్ గా మనం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోలేం కదా. వాడి కాలింగ్ బెల్ ఉంటుంది, కాలింగ్ బెల్ కొడితే అటు బయటకు వచ్చి ఎవరు రా అని అడిగితే నేనని చెప్తే ఓకే రా అంటారు. ఎవరిని పడితే అని రానివారు కదా. అంటే ఈ మధ్యలో ఏమడుగుతుంది, సెక్యూరిటీ పర్పస్ కోసం నువ్వు ఎవ్వరు అని అడుగుతాను సింపుల్ గా. అంటే ఏంటి, సెక్యూరిటీ పర్పస్ కావాలి. దాన్ని ఇక్కడ ఏమంటున్నాం అంటే మన భాషలో అథెంటికేషన్ అంటున్నాం. అథెంటికేషన్, సెకండ్ వన్ ఈస్ అథెంటికేషన్. అంటే ఈ అథెంటికేషన్ అనేది బేసిక్ అథెంటికేషన్ అవ్వచ్చు, లేదా సర్ట్ బేస్డ్ అయినా అవ్వచ్చు, లేదా ఓత్ అంటాం, ఓత్ అయినా అవ్వచ్చు. ఓకేనా, ఓత్ క్రెడెన్షియల్స్ అవ్వచ్చు, బేసిక్ అవ్వచ్చు, సర్ట్ బేస్డ్ అవ్వచ్చు, రెండైనా. మూడోది, నువ్వు వచ్చావు కదా, నువ్వు నాకు ఏమైనా ఇస్తున్నావా అంటే నీ నుంచి నేను తీసుకుంటున్నానా లేదా నా నుంచి నువ్వు తీసుకుంటున్నావు. ఇప్పుడు కొరియర్ వచ్చాడు అంటే మన అడ్రస్ కనుక్కొని అవునా కాదా అనేది ఓటీపీ వస్తే అది పెట్టుకొని మనది మనకి ఇస్తాడు. అవునా, అక్కడ ఏంటి ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయాలి, ఇవ్వడమా తీసుకోవడం. దాన్ని ఇక్కడ ఏమంటారు అంటే గెట్ లేదా పోస్ట్, ఈ 2 ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాం. గెట్ టు పోస్ట్. ఓకేనా, ఈ 3 అనేది మెయిన్. ఫోర్త్ వన్ ఏంటంటే ఇచ్చిన ఐటెం ఏంటిది, ఇంట్లో యూజ్ చేసుకున్న గ్రాసరీసా లేకపోతే క్లాత్సా సంథింగ్, అలా డిఫరెన్స్ ఉన్నాయి కదా. ఆ డిఫరెన్స్ ని ఇక్కడ మనం ఎలా చెప్తాము అంటే మెసేజ్ టైప్. అది ఏ ఫార్మాట్, మెసేజ్ టైప్ నథింగ్ బట్ ఫార్మాట్ ఏంటి, అది XML డేటానా, JSON డేటానా, లేకపోతే CSV డేటానా, ఏ ఫార్మాట్ ఆఫ్ డేటా అనే దాన్ని మనకు సెండ్ చేస్తున్నాడు. ఆ ఫార్మాట్ ఆఫ్ డేటాని మనం ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఏం చేయాలి, దాన్ని మళ్ళీ రిసీవర్ వాడికి ఏ ఫార్మాట్ లో పంపాలి. ఈ 4 అనేవి కంపల్సరీగా దేనికైనా మాట్లాడరు. ఈ 4 పారామీటర్స్ అనేవి ఏది నువ్వు సెండర్ తో కనెక్ట్ అయినా రిసీవర్ తో కనెక్ట్ అయినా ఈ 4 బేసిక్, ఇవన్నీ బేసిక్ ఇన్ఫర్మేషన్, మనం తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ మెయిన్. ఓకేనా, మనం క్లయింట్ తో సెంట్రల్ సిస్టమ్ తో కానీ రిసోర్స్ సిస్టమ్ తో కానీ కమ్యూనికేట్ అవుతున్నాము అంటే మనకి బేసిక్స్ థింగ్స్ తెలుసుండాలి. ఆ బేసిక్స్ థింగ్స్ ఇవి. అంటే నేను ఇప్పుడు పోస్ట్ మ్యాన్ అనే నేను సెండర్ని సిపిఐ తో కనెక్ట్ అవ్వాలి అంటే సిపిఐ యొక్క అడ్రస్ కావాలి, అలాగే సిపిఐ యొక్క క్రెడెన్షియల్స్ కావాలి. దాన్ని అథెంటికేషన్ అంటున్నాను. బేసిక్ అథెంటికేషన్ ఇచ్చేస్తే క్రెడెన్షియల్స్ కావాలి. నేను ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి, చూడండి ఇక్కడ ఉంటది, గెట్టా, పోస్టా, లేదా పుట్టా, ప్యాచా, డిలీటా సంథింగ్. వీటిలో మనం గెట్, పోస్ట్ వాడతాం, మాక్సిమం అయ్యే వాడతాం. నేను ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి, నేను ఏ డేటాని నీకు సెండ్ చేయాలి అనే ఈ 4 ఇన్ఫర్మేషన్ మనకు తెలుసుంటాం. ఇక్కడ నుంచి ఇటు తీసుకోవాలి. ఓకేనా, అలాగే రిసీవర్ రోడ్ తో సెండర్ రోడ్, సిపిఐ రోడ్ కనెక్ట్ అవ్వాలి అంటే ఇప్పుడు సిపిఐ సెంటర్ అవుతుంది, ఇది రిసీవర్ అవుతుంది. ఓకేనా, తీసుకునేవాడు రిసీవర్, పంపించేవాడు సెండర్. ఇప్పుడు సిపిఐ అనేవాడు రిసీవర్ దగ్గర నుంచి ఏం తీసుకోవాలి, రిసీవర్ దగ్గర నుంచి ఏం తీసుకోవాలి అంటే వాడి అడ్రస్ తీసుకోవాలి, వాడి అథెంటికేషన్ తీసుకోవాలి. మనం పంపిస్తున్నాం కాబట్టి పోస్ట్ చేయాలి వాడికి. ఓకేనా, పోస్ట్ చేస్తున్నాము, ఇది కావాలి. నెక్స్ట్ తర్వాత ఏంటి, ఏ ఫార్మేట్ నీకు పంపాలి, సెండర్ రోడ్ XML లో పంపితే రిసీవర్ రోడ్ CSV కావాలి అంటాడు. ఆ ఫార్మేట్ ని నువ్వు ఇక్కడ కన్వర్ట్ చేసి పంపించేలాగా ఉండాలి. ఓకేనా, అంటే సెండర్ రోడ్ రిక్వైర్మెంట్ తెలియాలి, రిసీవర్ రోడ్ రిక్వైర్మెంట్ తెలియాలి, వాడి అడ్రస్ తెలియాలి, వాడి అథెంటికేషన్ తెలియాలి, ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి. ఇవన్నీ తెలిస్తేనే మనం ఒక సిస్టమ్ తో కమ్యూనికేట్ అవ్వగలము, లేకపోతే అవ్వలేము. సరేనా, ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నిన్న చేసిన ఐఫ్లో ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి. ఈ పోస్ట్ మ్యాన్ పక్కన పెట్టండి. సో మనం ఎవరితో అయినా సరే, మన మేనేజర్తో అయినా సరే, క్లయింట్తో కనెక్ట్ అవ్వాలైనా సరే, ఏదైనా సరే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటనేది మన మైండ్లో ఉండాలి ఫస్ట్. ఆటోమేటిక్గా అప్పుడు మనకి ఎంత ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఉన్నా వీడు జెన్యూన్, వీడికి తెలుసు. ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా
వీడి ఇన్ఫర్మేషన్ అడగగలుగుతున్నాడంటే వీడికి కావాల్సిన అంటే మనం ఏమైతే చేయమంటున్నామో దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని వీడికి మెయిన్ గా తెలుసు. ఓకేనా? అది ఈ ఇన్ఫర్మేషన్ తెలిస్తే మనం ఎవరికైనా కమ్యూనికేట్ అవ్వచ్చు. ఇన్ఫర్మేషన్ తెలియకపోతే మనం కమ్యూనికేట్ అవ్వలేం. మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఇది నిన్న మనం క్రియేట్ చేసిన ప్యాకేజ్. ఈ ప్యాకేజ్ లో ఒక ఐఫ్లో క్రియేట్ చేసాము. ఐఫ్లో ఇది కంటెంట్ మోడిఫైర్. ఆల్రెడీ నేను చేసుకున్నాను. ఇది కంటెంట్ మోడిఫైర్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీన్ని కాపీ పెట్టుకొని లాగ్ పడింది. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇది పోస్ట్ మ్యాన్, కంటెంట్ మోడిఫైర్ అండ్ మెయిల్, ఈ మూడు కలిపి చేస్తాను ఒకే ఐఫ్లోలో చేద్దాం. ఇదిగో ఇది. ఇప్పుడు నిన్న మనం సెండర్ లేదు కాబట్టి టైమర్ పెట్టుకొని మనం యాక్సెస్ చేసాం. ఇప్పుడు అలా కాదు, సెండర్ ఉంది అనుకుంటున్నాను, సెండర్ నథింగ్ బట్ పోస్ట్ మ్యాన్ అనుకుంటున్నాను. ఆ పోస్ట్ మ్యాన్ కాబట్టి నాకు ఇంకా టైమర్తో పని లేదు. ఈవెంట్ ఏ ఈవెంట్ తీసుకోవాలి, స్టార్ట్ మెసేజ్ తీసుకోవాలి. ఈ స్టార్ట్ మెసేజ్ తీసుకొని కనెక్షన్ ఇచ్చాను. ఇప్పుడు సెంటర్ కావాలి నాకు. నిన్న తీసేసాను సెంటర్ రిసీవర్ తీసేసాను. అవి ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ ఉంటాయి. ఇది సారీ ఇది సెంటర్. ఏ ఐఫ్లోకైనా సరే సెండర్ ఒకటే ఉంటుంది, రిసీవర్ ఎన్నైనా పెట్టుకోవచ్చు. గుర్తుపెట్టుకో, సెండర్ ఒకటే ఉంటాడు, రిసీవర్ ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఎన్నిసార్లు అయినా ఎంతమందికైనా పంపించుకోవచ్చు, కానీ సెండర్ అనే కూడా ఒకటే ఉంటాడు, ఒక ఇంటిగ్రేషన్ కోడ్. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ HTTPS అనే దాన్ని యూజ్ చేసుకుంటాను. HTTPS. ఇప్పుడు నాకు ఇది HTTPS కనెక్షన్కి వెళ్ళేపాటికి ఇక్కడ మనం ఏమి ఇస్తామంటే అడ్రస్ ఇవ్వాలి. అడ్రస్ ఇక్కడ నేను అడ్రస్ కింద ఏం చేస్తున్నాను అంటే /పోస్ట్ మ్యాన్ ఇస్తున్నాను. పోస్ట్ మ్యాన్ అని ఇచ్చాను. ఈ అడ్రస్ కే వాడు పంపుతాడు. ఇది పిన్ కోడ్ అనమాట, గుర్తుపెట్టుకోండి. మన డోర్ యొక్క అడ్రస్ ఏంటారో పిన్ కోడ్ ఉండదు చూడు, ఆ టైప్ డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ ఎంత అని. ఇదిగో ఇది నాకు డేటా పంపించే సిపిఐలో కాబట్టి నేను అన్చెక్ చేస్తాను. ఓకేనా? ఇది సెండర్ దగ్గర కనెక్షన్. ఇక్కడ ఏముంటది, జస్ట్ సైజ్ ఎంత అనేది ఉంటుంది. చూడండి, బాగా చూడండి. అడ్రస్ వచ్చేపాటికి /పోస్ట్ మ్యాన్ అని ఇచ్చాను. పోస్ట్ మ్యాన్ అని ఎందుకు ఇచ్చానంటే నేను సెంటర్ కింద పోస్ట్ మ్యాన్ యూజ్ చేసుకున్నానని నా ఇండికేషన్ కోసం ఇచ్చాను. ఒక్కోసారి మన ఐఫ్లో నేమ్ ఇచ్చుకుంటాం షార్ట్ కట్ లో, ఇది ఐఫ్లో నేమ్. లేకపోతే ఇప్పుడు ఈ ఏరియాకి వచ్చి పలానా సాయి కిరణ్ ఇంటికి ఎలా వస్తాడు అంటే డోర్ నెంబర్ అడుగుతాడు. అదిగో డోర్ నెంబర్ ఇల్లు అంటాం. ఆ డోర్ నెంబర్కి వెళ్ళి లోకల్ ఏరియా తెలుసు, కానీ అదే ఇంటికి వెళ్ళాలంటే డోర్ నెంబర్ ఆ డోర్ నెంబర్ లాగే ఇచ్చుకోవచ్చు. అది ఈ డోర్ నెంబర్ లాగే. ఓకేనా? ఇంకా ఇది సెంటర్ దగ్గర కనెక్షన్ అయిపోయింది ప్రజెంట్ నాకు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఈ ఐఫ్లోని సేవ్ చేసి రిసీవర్ చూద్దాం. రిసీవర్ ఇవ్వాలి అంటే ఫస్ట్ మెయిల్ కాన్ఫిగరేషన్ చేయాలి. ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత దానికి వెళ్తాం. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సేవ్ చేసి రిప్లై చేస్తాను. నిన్న పెట్టాను, ఒకసారి చూపిస్తాను. అంటే 2 ప్రాపర్టీస్ క్రియేట్ చేసాం. కంటెంట్ మాడిఫైర్ లో ఏం పెట్టామంటే ఫస్ట్ కంటెంట్ మాడిఫైర్ లో నేను ఏం క్రియేట్ చేయాల, ప్రాపర్టీ క్రియేట్ చేయాల, హెడర్ క్రియేట్ చేయాల, జస్ట్ హాయ్ దిస్ ఈస్ బాలకృష్ణ అని పెట్టాను. ఇక్కడికి వచ్చేపాటికి ఏం చేస్తున్నా అంటే ఒక ప్రాపర్టీ క్రియేట్ చేసుకున్నా, ఒక హెడర్ క్రియేట్ చేసుకున్నా, అండ్ బాడీకి వచ్చేపాటికి $in.body అంటే ప్రీవియస్ డేటా వస్తుంది,
తర్వాత ఏంటంటే గుడ్ మార్నింగ్, తర్వాత హౌ ఆర్ యూ అని పెట్టుకోవడానికి ఏంటంటే ఒక ప్రాపర్టీ ఒక హెడర్ రెండుని అలా మెన్షన్ చేసుకుంటాం. ఇది జిఎం అంటే ప్రాపర్టీ నేమ్ వచ్చేపాటికి ఇక్కడ చూడండి, ప్రాపర్టీలో ఏంటంటే గుడ్ మార్నింగ్ అని పెట్టాను, హెడర్ లో వచ్చేపాటికి ఏమంటే నేమ్ అని పెట్టి హౌ ఆర్ యూ అని పెట్టాను. ఓకేనా, దీన్ని ఇక్కడ నాకు రావడం కోసం కనబడుతున్నా మీరు, దీన్ని ఇక్కడ రావడం కోసం నేను ఇలా పెట్టుకున్నాను. ఇది డేటా. ఇప్పుడు ఇదే డేటాని పోస్ట్ మ్యాన్ ద్వారా సెండ్ చేయడానికి ట్రై చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, పోస్ట్ మ్యాన్ ద్వారా సెండ్ చేయడానికి ట్రై చేద్దాం. నాకు ఫస్ట్ కంటెంట్ మోడిఫైర్ లేదనుకుంటున్నాను, తీసేస్తున్నాను ప్రజెంట్. వినండి చూడండి, ఫస్ట్ కంటెంట్ మోడిఫైర్ లేదు నాకు. ఓకేనా, ఒకే కంటెంట్ మోడిఫైర్ ఉంది, సేవ్ చేశాను. దాంట్లో ప్రాపర్టీస్ కూడా ఇందులోనే ఉన్నాయి కాబట్టి దాన్ని తీసేసాను. ఇప్పుడు ఏం లేదు, ఇన్పుట్ నుంచి నాకు ఏం రావట్లా. ఓకేనా, ఇన్పుట్ నుంచి నాకు ఏం రావట్లా, ఓన్లీ $in.body అండ్ ప్రాపర్టీ హెడర్ ని మెన్షన్ చేసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు నేను పోస్ట్ మ్యాన్ నుంచి ఏం పంపిస్తానో అది ఇన్పుట్ కింద వస్తుంది. ఇది పోస్ట్ మ్యాన్ కాబట్టి దీని పేరు మార్చేస్తాను. దీని మీద క్లిక్ చేసి పోస్ట్ మ్యాన్, అది ఇప్పుడు ఇది పోస్ట్ మ్యాన్ అనమాట. దీని పేరు పోస్ట్ మ్యాన్. పోస్ట్ మ్యాన్ నుంచి ఏ డేటా వస్తుందో ఆ డేటా ఇందులో వచ్చి ఈ డేటా అనేది ఇదిగో ఈ ఎండ్ మెసేజ్ దగ్గరికి పంపిస్తుంది. రిప్లై చేశాం కాబట్టి పోస్ట్ మ్యాన్ నుంచి సెండ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే దీన్ని మానిటర్ చేస్తున్నాను. నిన్న మనం ఇలా మానిటరింగ్కి వెళ్ళలేదు, ఇప్పుడు మానిటరింగ్కి వెళ్తున్నాను. చూడండి, వేరే ట్యాబ్ తీసుకున్నాను. ఇక్కడికి వచ్చేది ఇక్కడ ఏది మేనేజ్ కంటెంట్స్ లోకి వెళ్తున్నా. ఇంకో మేనేజ్ ఇంటిగ్రేషన్ కంటెంట్స్ లో మన ఐఫ్లో ఏదైతే నేమ్ పెట్టామో ఐఫ్లో ఇక్కడ స్టార్ట్ అయింది. చూడండి, ఐఫ్లో స్టార్టెడ్. ఓకేనా, ఈ స్టార్ట్ అయిన ఐఫ్లోకి ఇంకో సక్సెస్ఫుల్ గా ఈ ఐఫ్లో సక్సెస్ఫుల్ అయ్యింది అని చెప్తుంది. కానీ నాకేం కావాలి అంటే సెంట్రోడ్ డేటా పంపాలి అంటే నాకు అడ్రస్ కావాలి. అడ్రస్ వచ్చేంత వరకు ఇదిగో దెర్ ఈస్ నో ఎండ్ పాయింట్ కాన్ఫిగర్డ్ అంటుంది. అడ్రస్ వచ్చేంత వరకు మీరు ఇలాగా క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా అడ్రస్ వస్తుంది. ఇదిగో అడ్రస్ వచ్చింది చూడండి. ఈ పోస్ట్ మ్యాన్ అనేది ఏంటని చెప్పండి, డోర్ నెంబర్. కానీ సిపిఐ అడ్రస్ ఏదంటే ఇది సిపిఐ అడ్రస్, సిపిఐ మెయిన్ అడ్రస్, ఈ స్ట్రీట్ యొక్క అడ్రస్ ఇది. ఓకేనా, ఈ స్ట్రీట్ యొక్క అడ్రస్ ఇది వచ్చేపాటికి దాని డోర్ నెంబర్. కరెక్ట్ గా ఈ సిపిఐ దగ్గరికి వస్తుంది, ఇక్కడ దాకా వస్తుంది. సిపిఐ దగ్గర వచ్చి ఇది హెచ్టిటిపి అడాప్టర్ వాడాము, ఆ హెచ్టిటిపి అడాప్టర్ లో ఏ డోర్ నెంబరు అంటే ఏ ఐఫ్లోకి వెళ్ళాలనేది ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ అడ్రస్ నేను కాపీ చేసి ఎవరికి ఇవ్వాలి, సెంట్రోడ్కి ఇవ్వాలి. సెంట్రోడ్కి ఇస్తేనే మనకి వాడి ఈ ఐఫ్లోకి డేటాను పంపగలడు. సో నేను ఈ అడ్రస్ కాపీ చేసి ఇప్పుడు మనకి సెంటర్ అంటే ఏంటి, పోస్ట్ మ్యాన్ కాబట్టి ఇదిగో ఇక్కడ కొత్తది తీసుకుంటాను. చూడండి, కొత్తది కావాలి న్యూ అని పెడితే ఇదిగో ఇక్కడ వస్తుంది. ఇక్కడ పెట్టి ఇదిగో అడ్రస్ ఇక్కడ ఇచ్చేసాను. ఈ అడ్రస్ ఇచ్చేసి ఇప్పుడు నాకేం కావాలి అంటే బాగా అబ్జర్వ్ చేయాలి. సరే చూడండి, మనకి ఏం కావాలనుకున్నాం, నేను సిపిఐకి డేటాను సెండ్ చేయాలంటే నాకు ఏం కావాలని చెప్పాను, వాడు అడ్రస్ కావాలి. ఫస్ట్ పాయింట్ అడ్రస్ ఇచ్చేసాను. ఎవరికి, సెంట్రోడ్. సెంటర్ ఇక్కడ పోస్ట్ మ్యాన్. తర్వాత మనకి నెక్స్ట్ అథెంటికేషన్ కావాలి. అథెంటికేషన్ అంటే ఎవరిది కావాలి, సిపిఐ కూడా అథెంటికేషన్ కావాలి. సిపిఐ కూడా అథెంటికేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, మనకి బీటీపీ కాక్పిట్ లో యూఆర్ఎల్ అథెంటికేషన్ మనం జనరేట్ చేసాం. అక్కడికి వెళ్ళి ఇప్పుడు అథెంటికేషన్ అనేది తీసుకుంటాను. చూడండి, బీటీపీ కాక్పిట్కి వెళ్ళి ఏంటి ఎస్ఏపీ బీటీపీ కాక్పిట్, ఇది బాగా గుర్తుపెట్టు, కాక్పిట్ హోమ్ పేజ్. ఇప్పుడు ఏ అథెంటికేషన్ కావాలి, మనం ఏ మెయిల్ అయితే యూజ్ చేసామో ఆ మెయిల్కి రిలేటెడ్ అథెంటికేషన్ కావాలి. ఇదిగో ఆల్రెడీ ఇది వచ్చేసింది. బాగా ట్రయల్ అకౌంట్, కొంతమంది వాడుతూ ఉంటారు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్
లేదా హ్యాండ్ షేక్ సంథింగ్. ఈ వర్డింగ్స్ అంటే ఏంటంటే మీనింగ్ ఏంటంటే అది నాకు మైండ్లో ఉంది, అది నాకు తెలుసు, ఫింగర్ ప్రింట్స్లో దాన్ని చేసేస్తాను అనే దాన్ని చెప్పడానికి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లేదా హ్యాండ్ షేక్ లేదా సంథింగ్ ఊత పదాలు వాడుతూ ఉంటారు. ఓకేనా? హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అంటారు చాలా మంది. ఐ హావ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ సిపిఐ, ఐ హావ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ పోస్ట్ మ్యాన్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ సంథింగ్ అలా చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనకి ఏం కావాలి? ఈ ఏ యూజర్, ఇప్పుడు మనం సిపిఐ టెనెంట్ కే బాలు డాట్ సిఆర్ఎం 23 అనే దాన్ని యూజ్ చేసాం. అదే యూజర్ని ఇక్కడ యూజ్ చేస్తున్నామా లేదా అనే దాన్ని చూసుకోవాలి. యూజర్ దగ్గరికి వెళ్ళండి. యూజర్ దగ్గరికి వెళ్తే మనం ఓపెన్ చేసిన టెనెంట్, ఎందుకంటే 4-5 యూజ్ చేసాం కదా ఇక్కడ, అందుకని ఇదే యూజ్ చేస్తున్నాం. ఓకేనా? సో ఇప్పుడు ఇన్స్టాన్సెస్కి వెళ్ళి లేకపోతే దేన్ని పెడితే దాని అడ్రస్ ఇచ్చేస్తే కుదరదు. అక్కడ ఇన్స్టాన్స్కి వెళ్ళి దానికి రావాలంటే డేటా కావాలంటే అది కావాలి కదా, ఇదిగో ఇక్కడ కీ ఉంటుంది, కీలోకి వెళ్ళి ఇదిగో ఇవి ఇంకో క్లయింట్ ఐడి అన్నాడు చూడు. ఫస్ట్ దీన్ని ఒక డౌన్లోడ్ చేద్దాం ఫస్ట్ నోట్ ప్యాడ్లో, తర్వాత పెట్టుకుందాం. చూడు నాకు క్లయింట్ ఐడి అని ఉంది చూడు. ఇదిగో క్లయింట్ ఐడి అంటే నాకు ఇది క్లయింట్ ఐడి. ఎక్కడ వరకు? ఇంకో ఈ డబల్ కోట్స్ మధ్యలో దాన్ని క్లయింట్ ఐడి అంటారు. ఓకేనా? డబల్ కోట్స్ మధ్యలో ఉన్నదాన్ని క్లయింట్ ఐడి. కంట్రోల్ సి, యూఆర్ఎల్ ఇదిగో సిపిఐ యూఆర్ఎల్ మన కింద ఇక్కడ .com దాకా వచ్చింది. http/postman అనేది వచ్చింది చూడు, అది మనం http అడాప్టర్ యూజ్ చేసాము, దాని అడ్రస్ అది. ఇది క్లయింట్ ఐడి. ఓకే, ఇప్పుడు పోస్ట్ మ్యాన్ దగ్గరికి వెళ్తాను. అథెంటికేషన్ టైప్ ఏంటంటే బేసిక్ అథెంటికేషన్ నేను యూజ్ చేసేది. బేసిక్ అథెంటికేషన్, ఈ బేసిక్ అథెంటికేషన్ లో ఏం యూజ్ చేయాలి? యూజర్ నేమ్ అంటేనేమో మన క్లయింట్ ఐడి ఇచ్చాను. ఓకేనా? యూజర్ నేమ్. పాస్వర్డ్ వచ్చేప్పటికి క్లయింట్ సీక్రెట్ ఇవ్వాలి. ఇదిగో క్లయింట్ సీక్రెట్. ఇది క్లయింట్ సీక్రెట్. క్లయింట్ ఐడి క్లయింట్ సీక్రెట్. కంట్రోల్ ఇచ్చాను. ఓకేనా? బేసిక్ అథెంటికేషన్ ఇచ్చాను. తర్వాత బాడీలో ఏమైనా అడ్రస్ ఏమైనా పాస్ చేస్తున్నావా, బాడీలో ఏమైనా చేస్తున్నావా? గెట్ కాదు, పోస్ట్ మెథడ్ అయితేనే పనిచేస్తుంది. అప్పుడే బాడీ అనేది వస్తుంది, లేదా రాదు. ఇది ఏంటంటే మన జనరల్ కాబట్టి. ఓకేనా? పోస్ట్ చేశాను, అడ్రస్ ఇచ్చాను, అథెంటికేషన్ ఇచ్చాను. మనం ఏ డేటా సెండ్ చేయాలి? ఓకేనా? ఏ డేటా సెండ్ చేయాలి? బాడీలోకి వెళ్ళి రాకెళ్తే మనకి టెక్స్ట్ డేటానా, లేకపోతే ఇదిగో JSON డేటానా, XML డేటానా, HTML డేటానా అనే డిఫరెంట్ ఉంటుంది. నేను జస్ట్ టెక్స్ట్ డేటానే పెట్టుకుంటున్నాను. హాయ్, ఇది నేను పోస్ట్ మ్యాన్ ద్వారా పంపిస్తున్నాను. హాయ్ బాలకృష్ణ, ఇది నేను పోస్ట్ మ్యాన్ ద్వారా ఇన్పుట్ కింద పంపిస్తున్నాను. కంటెంట్ మాడిఫైర్ లో డిలీట్ చేసిన డేటా ఉండదు కాబట్టి దాని ప్లేస్ లో ఇప్పుడు నేను ఏం చేశాను, ఇన్పుట్ నుంచి పంపిస్తున్నాను. దాన్ని ఇన్పుట్ నుంచి ఇక్కడ నుంచి హాయ్ బాలకృష్ణ అని ఇక్కడ వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కంటెంట్ మాడిఫైర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చేసుకుంటది, ఇక్కడ బాడీలోకి వెళ్తుంది. బాడీలోకి వెళ్ళి ఇదిగో హాయ్ బాలకృష్ణ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది, ఎందుకంటే $indat బాడీ పెట్టుకున్నాను కాబట్టి వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ మనం ఏ ప్రాపర్టీ ఏ హెడర్ మెన్షన్ చేస్తామో ఆ డేటా కూడా వస్తుంది. ఓకేనా? అది వస్తుందో రావట్లేదో చూద్దాం ఫస్ట్. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇదిగో నా స్టార్ట్ అయ్యింది, ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ కూడా వచ్చింది, దాన్ని అడిగి ఇచ్చేసాను. ఇప్పుడు మెసేజ్ ప్రాసెసింగ్ లోకి వెళ్తాను. మెసేజ్ ప్రాసెసింగ్ లోకి వెళ్ళి చూస్తే మనకేం కనిపించదు. ఎందుకు కనిపించదు? సెండ్ రోడ్ డేటా ఇంకా పంపలేదు. సెండ్ రోడ్ ట్రిగ్గర్ చేస్తేనే మనకు డేటా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సెండర్ నుంచి మన డేటాని తీసుకుంటేనే సిపిఐడు అప్పుడు ఇక్కడ మెసేజ్ వస్తుంది. ఇక్కడికి రావాలి అంటే ఇదిగో పోస్ట్ మ్యాన్ అనే దాన్ని నేను ట్రిగ్గర్ చేస్తాను. ఇది సెండ్ కొడతాను. అవుట్పుట్ ఏమొచ్చిందో చూడండి. పోస్ట్ మ్యాన్ 200 ఓకే అని ఆడి కొన్ని ప్రాపర్టీస్ హెడర్స్ సంథింగ్ ఏవో ఉంటాయి, అవన్నీ వచ్చేసింది. 200 ఓకే వచ్చింది. నాకు కావాల్సింది బాడీ టెక్స్ట్ మెసేజ్ కావాలి. టెక్స్ట్ మెసేజ్లో వచ్చింది ఏదో వచ్చింది. చూద్దాం, అక్కడికి వెళ్దాం. పోస్ట్ మ్యాన్ దగ్గరికి
ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు పంపించాను కదా, ఇదిగో నాకు ఇదిగో మెసేజ్ పంపించాను కాబట్టి ఇక్కడ కంప్లీట్ అవుతుంది. ఓకే, అంటే సెండర్ రోడ్ రెస్పాండ్ అయితేనే సిపిఐ లోకి డేటా వచ్చినట్టు. ఇక్కడికి కంప్లీటెడ్ అని ఫెయిల్ అయినా, కంప్లీట్ అయినా, లేకపోతే డీబగ్ అయినా, లేకపోతే డిస్కార్డెడ్ అయినా, లేకపోతే డిలీటెడ్ అయినా వచ్చింది అంటే సెండర్ రోడ్ నుంచి డేటా సిపిఐకి రీచ్ అయితేనే. రీచ్ అయ్యింది ఇద్దరు ఫెయిల్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వచ్చు, లేకపోతే సంథింగ్ ఏదైనా అవ్వచ్చు. ఎస్ఎఫ్టీకి పని చేయలేదు కాబట్టి మనకు డేటా రావట్లేదు. అది ఓకేనా, అది మనకు తెలిసి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ పాయింట్ తెలిస్తే ఆ గబుక్కున మనం ఎవరితో అయినా స్క్రీన్ షేర్ చేసి ఇక్కడికి వచ్చి ఇలా కొట్టేస్తూ ఉంటాం. అప్పుడు ఏంటి అలా కొడుతున్నావు, సెంటర్ నుంచి డేటా అవసరం లేదేమో అని ఎటకారం చేస్తారు. ఫస్ట్ మనకు తెలిసి ఉండాలి. ఇక్కడ 2 సార్లు రిఫ్రెష్ కొట్టంగానే సెంటర్ నుంచి డేటా సిపిఐకి రావట్లేదు, ఒకసారి దాన్ని చెక్ చెయ్యి అని మనం వాడికి చెప్పగలిగేలా ఉండదు. అది ఎప్పుడు వస్తుంది, మనకి ఇన్ఫర్మేషన్ ఇది అడగాలి కరెక్ట్ అని తెలిసినప్పుడు మాత్రమే మనం వాడిని కమాండింగ్ చేయగలం, లేకపోతే చేయలేము. గుర్తుపెట్టుకోండి, ఒకటి మనం కమాండ్ చేయాలి అంటే మనకు దాని గురించి తెలిసి ఉండాలి. సెండర్ పని చేయట్లేదు అంతే. ఇప్పుడు ఇదిగో వర్క్ అయిపోయింది, అంతా అయిపోయింది, నాకు డేటా వచ్చేస్తుంది. కంప్లీట్ అయితే మనకి ఇక్కడ ఏం చూపించదు, కంప్లీట్ అవ్వకపోతేనే చూపిస్తుంది, లేదా మనం ట్రేస్ లెవెల్లో పెట్టుకుంటేనే చూపిస్తుంది. బాగా గుర్తుపెట్టి. అందుకని నేనేం చేస్తున్నానంటే ఇదిగో మళ్ళీ ఇక్కడికి వచ్చి మన ఐఫ్లో ఉంది కదా, ఇక్కడ లాగ్ లెవెల్ అనే దాన్ని ట్రేస్ లో పెట్టుకొని మళ్ళీ ట్రిగ్గర్ చేయాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, సెండర్ నుంచి డేటా పంపించుకుంటే సరిపోదు, మళ్ళీ డిప్లై చేయాల్సిన అవసరం లేదు. సెంటర్ నుంచి డేటా పంపిస్తే అదే ట్రిగ్గర్ అయిపోతుంది. టైమర్ పెట్టాం కాబట్టి రన్స్ వన్స్ అని పెట్టాం కదా, ఒకసారి రన్ అయ్యిద్ది, అందుకని ప్రతిసారి మనం డిప్లై చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఇదిగో దీనికి వెళ్తున్నాను, ట్రేస్ లో పెట్టాను, ఇప్పుడు డేటాను సెండ్ చేస్తున్నాను. ఇదిగో డేటా వచ్చింది, ఇందాక ఏదో పిచ్చిది వచ్చింది, ఇప్పుడు చూడండి కరెక్ట్ గా డేటా వచ్చింది. హాయ్ బాలకృష్ణ, గుడ్ మార్నింగ్, హవార్, మనం ఏది కావాలనుకున్నాం అది వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను ట్రిగ్గర్ చేస్తే రెండోసారి ట్రిగ్గర్ అయింది. ఇప్పుడు ట్రేస్ లెవెల్ ఆన్ అయిందో లేదో చూస్తే ట్రేస్ ఆన్ అయింది. ఇదిగో దీన్ని చూస్తే ట్రేస్ ఉండదు, ఇన్ఫోలో ఉంటుంది. లాగ్ లెవెల్ ఇన్ఫోలో ఉంటుంది, మనం చూడడానికి ఉండదు. ఇప్పుడు లాగ్ లెవెల్ ట్రేస్ లో ఉంది. ట్రేస్ లోకి వెళ్ళి జస్ట్ ఏ స్టెప్ ఎలా జరిగిందని చూసుకోవచ్చు. నాకు ఇక్కడ స్టెప్ మెసేజ్ అవుట్పుట్ రావాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఓకేనా, ఇక్కడ దీని కంటెంట్ మేనేజ్ కంటెంట్ లోకి వెళ్ళి పేలోడ్ చూస్తే దీని ముందు వరకు ఏది ఉందో అది ఎండ్ పాయింట్ వస్తుంది. ఇక్కడికి వచ్చేపాటికి ఏంటి, దీని ముందు వరకు ఏ డేటా పంపుతున్నాడో ఆ డేటా వస్తుంది. దీని ముందు వరకు ఏముందో పోస్ట్ మ్యాన్ ఉంది కాబట్టి పోస్ట్ మ్యాన్ నుంచి డేటా ఏం పంపాడో హాయ్ బాలకృష్ణ పంపాడు కాబట్టి అదే వచ్చింది. ఓకేనా, ఇక్కడికి వచ్చేపాటికి దీని ముందు ఏమి ఉండదు, ఏదో అంటే ఐ మీన్ పోస్ట్ మ్యాన్ నుంచి పంపుతున్నాం కదా అది వస్తుంది. ఓకేనా, అదే డేటా వస్తుంది. ఫైనల్ గా వచ్చేపాటికి ఇదిగో ఇది. ఈ డేటాని మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, హెడర్ అది ఉంది కాబట్టి రెండు వచ్చింది. ఇప్పుడు ఈ డేటాని మనం విత్ ఇన్ ది సిపిఐ లెవెల్లోనే చూడగలుగుతాం. దాన్ని మనం రిసీవర్ వాడికి కూడా సెండ్ చేయాలి. రిసీవర్ కనెక్షన్స్ తెలిసినప్పుడు మాత్రమే సెండ్ చేయాలి. బాడీలో బాడీ పెట్టారు కదా, సెంటర్ నుంచి కొత్తగా పెట్టుకోవాలి. సెండర్ నుంచి ఏ డేటా అయితే పంపుతున్నామో అది నాకు ఇన్ కేస్ ఆఫ్ కంటెంట్ మోడిఫై బాడీలో ఏదైనా మోడిఫికేషన్ చేస్తుంటే, బాడీలో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమైనా పెడుతుంటే సెండర్ నుంచి వచ్చేది పోద్ది, మనం ఏదైతే ఇక్కడ పెడతామో అదే వస్తుంది. సింపుల్ గా చెప్పాలి అంటే నీకు చెప్తాను, ఒక్కసారి విను. ఆ అబ్బాయికి చెప్పినట్టు ఇదిగో నేను ఇదిగో ఇచ్చుడు ఇది తీసేస్తున్నా, కంట్రోల్ సి, తీసేసా. ఇప్పుడు దీన్ని ట్రిగ్గర్ చేస్తున్నా, తీసేసి ట్రిగ్గర్ చేస్తా, ట్రిగ్గర్ చేస్తా. ఇప్పుడు పోస్ట్ మ్యాన్ నుంచి డేటాను పంపిస్తున్నా. ఇది చూడు, పోస్ట్ మ్యాన్ నుంచి పంపిస్తున్నా. పోస్ట్ మ్యాన్ లో హాయ్ బాలకృష్ణ ఉంది, బట్ అవుట్పుట్ వచ్చేప్పటికి గుడ్ మార్నింగ్ హవారియో అని ఉంది. నాకు బాలకృష్ణ అనేది పోయింది. ఎందుకు పోయింది, కంటెంట్ మాడిఫైర్ లో నువ్వు ఏదైనా మోడిఫికేషన్స్ ఆర్ ఇంక్లూడ్ చేస్తే, ఏదైతే మోడిఫికేషన్స్ ఆర్ ఇంక్లూడ్ చేసావో ఆ డేటా మాత్రమే నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళి, బిఫోర్ ఉన్నదంతా మాయమైపోతుంది. అందుకని కంటెంట్ మోడిఫైర్ బాడీలో ఏం ప్లేస్ చేయము. వన్స్ చేసాము అనుకుంటే బిఫోర్ స్టెప్ వరకు ఉన్న డేటా కొలాప్స్ అయిపోతుంది. సార్ ఇందాక మనం ఇంకొక కంటెంట్ మోడిఫైర్ ఉండేది కదా, అది ఇదిగో ఇది పెట్టుకున్నాం, ఇది పెట్టాం. హాయ్ బాలకృష్ణ, ఈ డేటా ఎక్కడ ఉందో చూపించండి. సెకండ్ కంటెంట్ మోడిఫైర్, ఇప్పుడున్న కంటెంట్ మోడిఫైర్ లో ఇది ప్రాపర్టీ హెడర్ పెట్టుకున్నాం కదా,
ఇలా పెట్టుకున్నప్పుడు దీని ముందు మాడిఫైర్లో కాదు, ప్రాపర్టీ చూడు, ప్రాపర్టీలో ఏం పెట్టాం, జిఎం అంటే గుడ్ మార్నింగ్ అని పెట్టుకున్నాం, ఇంకో నేమ్ అంటే హౌ ఆర్ యు అని పెట్టుకున్నాం, ఆ రెండింటిని ఇక్కడ పెట్టుకున్నాం. దీంట్లోనే ఉన్నాయి. ఇప్పుడు నాకు ఇది కూడా రావాలి అంటే ఇంకో ఇది పెట్టుకుంటే ఇలా పెట్టుకొని డిప్లై చేస్తే నాకు అది కూడా వస్తుంది. అర్థమైందా? ఇది సెండర్ నుంచి డేటా వాడు ట్రిగ్గర్ చేసినప్పుడు మాత్రమే ఐఫ్లోకి డేటా వస్తుంది. డిప్లై చేయాలి, ఐఫ్లోలో డిప్లై చేయాల్సిందే. అందుకనే ఎప్పుడు ప్రొడక్షన్ వెళ్ళిన తర్వాత, ప్రొడక్షన్ చేసిన తర్వాత ప్రొడక్షన్ పంపిస్తాం. ఫస్ట్ అంటే అప్పుడు మోడిఫికేషన్స్ ఏం చేయకూడదు, డెవలప్మెంట్ చేసేటప్పుడే మన ఎన్ని వేసాలనే చేయొచ్చు. వన్స్ క్వాలిటీకి ప్రొడక్షన్కి వెళ్ళిన తర్వాత అసలు ఎడిట్ అనేది కొట్టకూడదు, ఎడిట్ అనేది అసలు చేయకూడదు. కానీ ఏం మోడిఫికేషన్ చేసినా డిప్లై కంపల్సరీగా చేయాలి. ఇది కాన్సెప్ట్. బాడీలోనే, బాడీ మనం ఏం పెట్టట్లేదు. ఇది చూడండి ఒకసారి, ఇంకొకటి కూడా సెంటర్ పంపించాలంటే నేను చెప్తాను, సెంటర్ టెస్ట్ చేయాలంటే ఇన్వర్ట్ బాడీ పెట్టాలిగా. చెప్తానండి. సెంటర్ ఏం టెస్ట్ చూడండి, తీసేసాను ఈసారి, బాడీలో ఏం పెట్టట్లేదు, బాడీలో ఏం పెట్టలేదు. నాకు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే చూడండి ఒకసారి, సెండర్ నుంచి నేను ఏం పంపిస్తున్నానో అది వచ్చేస్తుంది. ఎందుకంటే బాడీలో ఏం మాడిఫై చేయలేదు. బాడీలో నువ్వు ఏదైనా పెడితే అదే ఫైనల్, గుర్తు పెట్టుకోండి. పెట్టకూడదు, అది అది చెప్పేది. ఆ బాడీలో ఏదైనా పెట్టినప్పుడు ఎదర్గా కూడా రావాలి అంటే ఆ ఎక్స్ప్రెషన్ పెట్టుకోవాలి. అర్థం ఇప్పుడు అర్థమైందా? అది ఒక్క రోజులోనే ఏది వచ్చి, ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఒక్క రోజులోనే ఏది రాదు, ప్రతి ఒక్క రోజులోనే అన్ని చెప్పాలి. ఒక్కొక్కటి ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క రోజు అర్థమైంది, దాన్ని మన మైండ్ లో ఫిక్స్ చేసుకోవాలి. ఓకేనా? ఇది మన ఐఫ్లో అబ్బాయి. ఇలాగా సెంటర్ రోడ్ తో మనం కమ్యూనికేట్ అవ్వాలి. ఓకేనా? అర్థమైందా? ఓకే, ఇది ఇది పోస్ట్ మ్యాన్. ఈ కనెక్షన్స్ ఒక్కసారి చూపించండి. మనం చెప్పాడు మర్చిపోయా, అదే సాయిరామ్తో చెప్పాడు. ఇది అదేనా? మెయిల్కి ఎలా పంపించాలి అంటే అదొక కాన్సెప్ట్. ఇప్పుడు ప్రజెంట్ ఇది మేమే చేస్తున్నాను. కంటిన్యూషన్ చెప్పేద్దాం. సరే, ఇప్పుడు మెయిల్కి నేను ఇదిగో ఇక్కడ చూడండి. ఇప్పుడు పోస్ట్ మ్యాన్తో కనెక్ట్ అయినట్టే, పోస్ట్ మ్యాన్ మన సిపిఐతో ఎలా కనెక్ట్ అయిందో మనం కూడా మన సిపిఐ వాడు రిసీవర్ వాడికి కనెక్ట్ అవ్వాలి. రిసీవర్ వాడికి కనెక్ట్ అవ్వాలి అంటే మనకి దొరికేది ఏంటంటే మెయిల్ అడాప్టర్. అంటే మెయిల్కి పంపించుకోవడం ఈజీ, అదే మనకున్న రిసీవర్. ఎందుకంటే మనకి రియల్ టైంలో దొరకవు. సో అందుకని వాళ్ళు పోస్ట్ మ్యాన్ పనికిరాదు. ఇది మెయిల్ కాబట్టి మెయిల్ అని పెడుతున్నాను దీని పేరు.
మెయిల్ అడాప్టర్ ప్లస్ మెయిల్ మందిది. ఇప్పుడు మెయిల్ అడాప్టర్లో ఏమేం కావాలి అనేది మనం ఇప్పుడు ఈ మెయిల్ అడాప్టర్లో మనకి ఏం కావాలి? మెయిల్ అడాప్టర్లో ఫస్ట్ అడ్రస్ కావాలి. అడ్రస్ కావాలి. అడ్రస్ అంటే ఇది చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. అడ్రస్ అంటే ఇప్పుడు నేను టు ఫ్రమ్ అంటే టు అడ్రస్ నాది ఇస్తాను, ఫ్రమ్ అడ్రస్ వేరేది ఇస్తాను. అలాగే నీకు ఒక టు అడ్రస్ ఉంటుంది, ఫ్రమ్ అడ్రస్ నీకు ఫ్రమ్ అడ్రస్ ఉంటుంది, అంటే నీ మెయిల్ ఐడి నీది. ఇప్పుడు మనం ఓ మెయిల్ చేయాలబ్బా, నీ మెయిల్ నుంచి చెయ్యంటారు. నీ ఎక్కడి నుంచి చేస్తావు? నీ ఫ్రమ్ అడ్రస్ నుంచి టు అడ్రస్ ఎవరు పెడితే అడిగి వెళ్ళింది, వీడిని చేయమంటారు. వీడి ఫ్రమ్ నుంచి టూకి ఎవరికో పంపుతారు. అంటే ఇద్దరికి మెయిల్ వచ్చేపాటికి @gmail కామన్, కానీ దాని ముందు వరకు ఉన్నది వేరు కదా. అలా ఎంతమంది కోటి మంది ఉంటే కోటి మందికి వేరుగా ఉంటుందా? బోర్డులో ఎంతమంది ఉన్నా అంతమందికి వేరుగా ఉంటుందిగా. కానీ జీమెయిల్ లోడ్కి మట్టికి కామన్గా ఒకటి ఉండదు. ఆ జీమెయిల్ లోడ్ అనేది ఒక సర్వర్, ఆన్లైన్ సర్వర్, ఆడికి కామన్గా ఒకటి మెయింటైన్ చేస్తాడు. ఓకేనా? ఆ అడ్రస్ ఇక్కడ మనం ఇవ్వాలి. అదేంటంటే smtp.gmail.com. smtp.gmail.com. చెప్తాను కంగారు. అది అక్కడ టైప్ చేయండి ఒకసారి. స్మాల్ లెటర్స్, అన్ని స్మాల్ లెటర్స్. smtp.gmail.com. ఇది యూనివర్సల్ అడ్రస్ ఫర్ ది జీమెయిల్. బాగా గుర్తుంచుకోండి. మనం జీమెయిల్ తో కనెక్ట్ అవ్వాలి అంటే మనం ఈ అడ్రస్ ఇవ్వాలి. ఓకేనా? smtp.gmail.com. ఇక్కడ మనం ఆ జీమెయిల్ అనేది ఇంటర్నెట్ ద్వారానే యూజ్ చేసేది. ఒక యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఇలా ఇది చేయట్లేదు కదా. సో మనం జీమెయిల్ ని ఇంటర్నెట్ ద్వారానే యూజ్ చేస్తాం. అండ్ తర్వాత ఇది టైం అవుట్ అనేది 3 milli-seconds అనేది ఉంటుంది. 3 milli-seconds తర్వాత ఆ అడ్రస్ ని రీచ్ అవ్వలేకపోతే ఇట్స్ త్రో యాన్ ఎక్సెప్షన్, ఆ త్రో యాన్ ఎర్రర్. 3 minutes వరకు, అదే 3 milli-seconds, సారీ 3 milli-seconds వరకు అది ఏం చేస్తుందంటే, ఇక్కడ 3000 milli-seconds అంటే 3 minutes. గుర్తుపెట్టుకోండి. 30,000 milli-seconds అంటే 3 minutes అని. 3 minutes వరకు అది వెయిట్ చేస్తుంది, దీంతో కనెక్ట్ అవుతున్నామా లేదా అని. వన్స్ 3 minutes వరకు వెయిట్ చేసిన తర్వాత అది ఏమైంది అంటే కనెక్ట్ అవ్వకపోతే ఎర్రర్ అనేది చూపించేస్తుంది. సో అది డిఫాల్ట్ అనమాట. ఇందులో ఒకసారి చూడండి, ఆఫ్ SMTP మ్యాండేటరీ, ఆప్షనల్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నాకు సర్టిఫికేట్ బేస్డ్ అథెంటికేషన్ యూజ్ చేస్తే కనుక మ్యాండేటరీ అని పెట్టుకుంటాం. సర్టిఫికేట్ బేస్డ్ అథెంటికేషన్ కాదు, సర్టిఫికేట్ బేస్డ్ అథెంటికేషన్ కాదు, నాకు తెలియదు, సో నేను ఆఫ్ యూజ్ చేసుకుంటాను. లేదు, సర్టిఫికేట్ బేస్డ్ అథెంటికేషన్ మన సిపిఐలో, అంటే ఆ సర్టిఫికేట్స్ మన సిపిఐలో పెట్టేమో లేదో నాకు తెలియదు, పెడితే ఇది యూజ్ చేసుకుంటా, పెట్టకపోతే ఇది యూజ్ చేసుకుంటా, లేకపోతే పెట్టేమో లేదో నాకు తెలియదు, సో ఇదిగో ఇది యూజ్ చేసుకుంటా. SMTPS అంటే పెట్టామా లేదో తెలియదు, సర్టిఫికేట్స్ మన సెక్యూరిటీ మెటీరియల్లో డిప్లాయ్ చేసామన్నా తెలియదు, డిప్లాయ్ చేసామా లేదో తెలియదు. అది తెలియాలి, నాకు పక్కాగా తెలుసు, చేశాను, సో మ్యాండేటరీ. ఎందుకులేరా బాబు నాకు తెలియదు, చేసి ఉండొచ్చు, చేయకుండా ఎవడో ఉండడు అన్నదప్పుడు ఇదిగో ఇది యూజ్ చేస్తాం. ఈ కిందది అనేది ఆప్షన్, అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ 3 మెయిన్. తర్వాత మనం యూజ్ చేసేది అథెంటికేషన్ ప్లెయిన్ యూజరా లేకపోతే ఓత్ అథెంటికేషనా అనేది ఉంటుంది. ఎన్క్రిప్టెడ్ ఎప్పుడు యూజ్ చేయం, మనం ప్లెయిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ యూజ్ చేస్తాం. సో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ కి సంబంధించిన క్రెడెన్షియల్ కావాలి. యూజర్ నేమ్ పాస్వర్డ్ కి సంబంధించిన క్రెడెన్షియల్ అనేది కావాలి. అది ఎక్కడి నుంచి తీసుకుంటాం? ఒక 2 minutes.
ఓకే. ఇటువంటి వాటి గురించి ఒకసారి చూద్దాం. ఇప్పుడు నాకు ఫస్ట్ ఇక్కడ రెడ్ గా ఉంది, దీన్ని ఫస్ట్ నేను అక్కడ ఏదో ఒకటి ప్లేస్ చేయాలి. ఆ ప్లేస్ చేసే దాన్ని ఎక్కడి నుంచి ప్లేస్ చేస్తాం, ఎలా ప్లేస్ చేస్తాం. అది ప్లేస్ చేయాలి అంటే కంపల్సరీగా యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి. యూజర్ నేమ్ పాస్వర్డ్ దేనికి కావాలి, నా సిపిఐ యోడు జీమెయిల్ తో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాడు. సో జీమెయిల్ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ నాకు కావాలి. ఓకేనా. ఇందాక పోస్ట్ మ్యాన్ అనేవాడు నా సిపిఐ తో కనెక్ట్ అవుతున్నాడు కాబట్టి నా సిపిఐ యొక్క క్లయింట్ ఐడి క్లయింట్ సీక్రెట్ తీసుకొని పోస్ట్ మ్యాన్ లో వేసుకున్నాను. ఇప్పుడు కూడా నేను జీమెయిల్ తో కనెక్ట్ అవ్వాలనుకున్నాను కాబట్టి వాడి యూజర్ నేమ్ పాస్వర్డ్ నాకు కావాలి. యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జీమెయిల్ ఓపెన్ చేయాలి. అవి ఎక్కడ దొరుకుతాయి ఏంటి అది అది వేరే పేరు. నా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎక్కడ దొరుకుతాయి. జీమెయిల్ అందరికీ ఉంటుంది, ఓపెన్ చేసేస్తాం. ఓకేనా. ఇక్కడికి వెళ్ళండి, మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని ఉంటుంది. మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్, దీంట్లో సెక్యూరిటీ అని ఉంటుంది. సెక్యూరిటీకి వెళ్ళండి. సెక్యూరిటీకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డౌన్కి వచ్చేసేయండి. గో డౌన్ 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 డౌన్. 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది ఇక్కడ. 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ ఆల్రెడీ నేను చేసుకున్నాను కాబట్టి టిక్ మార్క్ ఉంది. అంటే మనం చేసుకుంటాం కదా 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది పెట్టుకుంటాం కదా, ఫోన్ కి మెసేజ్ రావాలి సంథింగ్ అలా. అది 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది నేను పెట్టుకున్నాను కాబట్టి నాకు వస్తుంది ఆల్రెడీ. ఇదిగో టర్న్ ఆఫ్ అని ఉంటుంది ఫస్ట్. ఇప్పుడు టర్న్ ఆఫ్ అంటే ఏంటంటే 2 స్టెప్ వెరిఫికేషన్ వద్దనుకుంటే ఆఫ్ చేసేయి, కావాలి అనుకుంటే ఉంచేసుకోండి. నేను ఆల్రెడీ అది ఆన్ చేసుకున్నాను కాబట్టి నో ఇష్యూ, అది ఓకే. ఎవరికైనా కొత్త జీమెయిల్ క్రియేట్ చేసి 2 స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకోవాలి. అండ్ సెకండ్ వన్ ఏంటంటే పాస్వర్డ్. ఇదిగో ఇది పాస్వర్డ్, నాకు పాస్వర్డ్ కావాలి. ఇదిగో న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్. ఏంటి ఈ పాస్వర్డ్, ఏ పాస్వర్డ్ ఇది, ఇదిగో మార్చుకోండి. 2 స్టెప్ వెరిఫికేషన్, రికవరీ ఫోన్ నంబరు, రికవరీ ఈమెయిల్, గూగుల్ అకౌంట్ పిన్.
జీమెయిల్ పాస్వర్డ్ ఉంటుంది. టూ స్టెప్ వెరిఫికేషన్ సేవ్ చేస్తారా? Just click on and install this certificate in is an SMTP code. Okay, that will be the from mail. Okay, runtime and the configuration. Install this certificate. I need to. Okay, then just scroll down to enable this two-step verification. Again, I am telling you, remember this point. It's వెరిఫికేషన్ వెళ్ళరా? ఒక్క నిమిషం. అప్పుడు సెక్యూరిటీకి ఏం ఉంటుంది అంటారు? యాప్ పాస్వర్డ్ అని ఉంటుంది. యాప్ పాస్వర్డ్ అని ఉంటుంది, అది చూడాలి. టూ స్టెప్ వెరిఫికేషన్ ఉంది, నాకు అన్నీ యాప్ పాస్వర్డ్ వచ్చేప్పటికి ఇది చూడండి, యాప్ పాస్వర్డ్ ఒకసారి చూడండి. ఇందులో మన టూ స్టెప్ వెరిఫికేషన్కి వెళ్ళాను కదా, టూ స్టెప్ వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత ఫోన్ నెంబర్ కాదు, టూ స్టెప్ వెరిఫికేషన్ విత్ కిందకి వచ్చేసిన తర్వాత టూ స్టెప్ వెరిఫికేషన్కి వెళ్ళి ఈ టూ స్టెప్ వెరిఫికేషన్లో డౌన్కి వచ్చేస్తే మనకి ఇంకో పాస్వర్డ్ ఉంటుంది, యాప్ పాస్వర్డ్ ఉంటుంది. ఈ యాప్ పాస్వర్డ్ దగ్గరికి వెళ్తే ఇంకో ఇవి ఇందులో ఆల్రెడీ ఒకటి ఉంది, అంతకుముందు క్రియేట్ చేసుకున్నాను. సెలెక్ట్ అని పెట్టి అదర్స్ అని పెట్టుకొని ఇప్పుడు నేనేం చేస్తానంటే జీమెయిల్ అని పెడతాను. మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకేనా? జనరేట్ అని కొట్టాం, ఇదిగో మనకు ఒకటి జనరేట్ అయింది. ఈ జనరేట్ అయింది మాత్రం మన పాస్వర్డ్. కలిసి దీన్ని ఏం చేస్తున్నానంటే ఒక వర్డ్ ఫైల్లో పెట్టుకొని ఇది పాస్వర్డ్, జీమెయిల్ యొక్క పాస్వర్డ్. ఇప్పుడు ఈ పాస్వర్డ్ని నేను ఏం చేయాలి? ఓకే, దాన్ని ఈ పాస్వర్డ్ని నేను ఏం చేయాలి చూడండి. మన లైఫ్లో ఇది నాకు ఇక్కడ ఇది కావాలి. యూజర్ నేమ్ ఏంటంటే మన మెయిల్ ఐడి, పాస్వర్డ్ ఏమో ఇప్పుడు మనం తీసుకున్నాం. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటే సరిపోదు నాకు. దీన్ని మనం డైరెక్ట్ ఇక్కడ ప్లేస్ చేయలేం, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఆప్షన్ లేదు. కానీ క్రెడెన్షియల్ నేమ్ అని ఉంది. ఈ క్రెడెన్షియల్ నేమ్ నాకు రావాలి అంటే మన ఏదైతే ఉందో దాంట్లో మానిటరింగ్ ట్యాబ్కి వెళ్ళి, ఇప్పుడు మానిటరింగ్ ట్యాబ్కి వెళ్తాను చూడండి. ఇదేమో డిజైన్, ఇదేమో మానిటరింగ్ ట్యాబ్లో ఇదిగో మేనేజ్ సెక్యూరిటీ అని ఉంటుంది. ఈ మేనేజ్ సెక్యూరిటీలో సెక్యూరిటీ మెటీరియల్కి వెళ్ళాలి. మానిటరింగ్ ట్యాబ్లో మేనేజ్ సెక్యూరిటీలో సెక్యూరిటీ మెటీరియల్లోకి వెళ్ళాలి. మేనేజ్ సెక్యూరిటీలో సెక్యూరిటీ మెటీరియల్కి వెళ్ళి నేనేం చేస్తానంటే కొత్తగా క్రియేట్ చేయాలి కాబట్టి క్రియేట్ దగ్గరికి వెళ్ళాను. ఇది యూజర్ క్రెడెన్షియల్ కాబట్టి యూజర్ క్రెడెన్షియల్ అని పెట్టాను. నాకు దీని నేము మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. నేనేమనుకుంటున్నానంటే జీమెయిల్ది కాబట్టి జీమెయిల్ అని పెట్టుకుంటాను. ఓకేనా? అండ్ ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేపాటికి నాది పెట్టుకుంటున్నాను.
యూజర్ నేమ్ నాది పెట్టుకున్నాను. పాస్వర్డ్ వచ్చేపాటికి ఇప్పుడే నేను ఒకటి కాపీ చేసి తీసుకున్నా ఇక్కడ నుంచి, ఏది జీమెయిల్ నుంచి కాపీ చేసి తీసుకున్నాను. అదే సార్ మీకు చూపించాలి కదా, కంట్రోల్ సి. ఎక్కడి నుంచి చేశారని నువ్వు మళ్ళీ అనుకోకూడదు. ఇందాక మనం ఏదైతే తీసుకున్నామో దాన్ని పేస్ట్ చేసి మళ్ళీ రీఎంటర్ అని అడుగుతుంది, రిపీట్ అని. ప్లేస్ చేసిన తర్వాత డిప్లై చేస్తే మనకి జీమెయిల్ అనే దాంతో ఒక యూజర్ క్రెడెన్షియల్ క్రియేట్ అయ్యింది. దీన్ని యూజర్ క్రెడెన్షియల్ అంటారు. ఈ యూజర్ క్రెడెన్షియల్ని ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మనకి ఎక్కడైతే అడిగిందో అక్కడ ప్లేస్ చేయాలి. యూజర్ క్రెడెన్షియల్ ప్లేస్ చేసాం. ఇప్పుడు ఈ జీమెయిల్ అనే అడ్రస్కి smtp.gmail అనే అడ్రస్కి యూజర్ క్రెడెన్షియల్ ఇది, ఓకేనా. అండ్ ఆల్సో ఇక్కడ మనం ఏం పెట్టాము అంటే SMTPS అని పెట్టాం. SMTPS నథింగ్ బట్ మీనింగ్ ఏంటి, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసామో లేదో తెలియదు, కానీ మనం సర్టిఫికేట్స్ కంపల్సరీగా అప్లోడ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. సర్టిఫికేట్స్ అనేవి ఎక్కడ ఉంటాయి అంటే ఏ మెయిల్ ఏ అడ్రస్ కైనా సరే, అది ఆన్లైన్ సర్వీస్ ఏదైనా సరే, దెన్ సర్టిఫికేట్స్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇది జీమెయిల్ యొక్క అడ్రస్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక లాక్ సింబల్ లాగా ఉంది. ఆ లాక్ సింబల్ దగ్గరికి వెళ్ళి ప్రెస్ చేస్తే ఇంకో కనెక్షన్ సెక్యూరిటీ అని ఉంది, సెక్యూర్ అని ఉంది. ఈ కనెక్షన్ సెక్యూర్ క్లిక్ చేస్తే ఇంకో సర్టిఫికేట్ వ్యాలిడ్ అని ఉంటుంది. ఇదిగో ఇవి సర్టిఫికేట్స్, ఇది సర్టిఫికేట్. ఇది ఎవరు ఇష్యూ చేశారు, ఎప్పుడు ఇష్యూ చేశారు, పీరియడ్ ఏంటి, దాని ఫింగర్ ప్రింట్స్ సెక్యూరిటీ ఏంటి అనేది అంతా ఉంటుంది. డీటెయిల్స్లోకి వెళ్తే ఎన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి ఏంటి అనేది మనకు సర్టిఫికేట్స్ వెర్షన్స్, ఏ సర్టిఫికేట్స్ ఉన్నాయి అనే అన్నీ తెలుస్తాయి, ఓకేనా. ఇలా సర్టిఫికేట్స్ మనం చూసుకోవచ్చు. అంతెందుకు మన సిపిఐకి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా ఉంటాయి. ఏదైనా సరే నువ్వు ఆన్లైన్ సర్వీస్ చూస్తున్నావంటే సెక్యూర్లోకి వెళ్ళి ఇంకో సర్టిఫికేట్స్ అని కొడితే ఆటోమేటిక్గా డీటెయిల్స్లోకి వెళ్తే ఆ సర్టిఫికేట్స్ ఏమున్నాయి ఏంటి అనేది తెలుసు, ఓకేనా. ఈ సర్టిఫికేట్స్ మనం ఎలా తీసుకోవాలి, ఎలాగ డిప్లై చేయాలి, మన సిపిఐలో పెట్టుకోవాలి. ఎంత క్రెడెన్షియల్స్ ఎలా పెట్టుకున్నామో సెక్యూరిటీ మెటీరియల్లో, ఇప్పుడు అదే విధంగా ఆ సర్టిఫికేట్స్ కూడా మనం తీసుకోవాలి. ఆ సర్టిఫికేట్స్ తీసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే అసలు ఆ జీమెయిల్ అనేది మనతో కనెక్ట్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. కనెక్టివిటీ టెస్ట్ చేయాలి. ఏ రిసీవర్ అయినా సరే మనతో కనెక్ట్ అవుతుందా లేదా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి, ఓకేనా. ఇవన్నీ వాళ్ళు చేసేసి మనకి అటువంటి వలసి నోట్లో పెడతారు చూడు, అలా ఇచ్చేస్తారు ఫస్ట్. ఇది మనం నేర్చుకోవడానికి చేస్తున్నాం కాబట్టి ఇనీషియల్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి అన్ని మనం చేసుకుంటాం, మనకు తెలిసి ఉండాలి అని. కనెక్టివిటీ టెస్ట్ లోకి ఇందాక సెక్యూరిటీ మెటీరియల్లోకి వెళ్ళినప్పుడు కనెక్టివిటీ టెస్ట్ లోకి వెళ్ళాను. ఇక్కడికి వెళ్ళి నాకేంటి జీమెయిల్ తో కనెక్ట్ అవ్వాలి అంటే SMTP ఓపెన్ చేయాలి. FTP అడాప్టర్ తో కనెక్ట్ అవ్వాలంటే ఇది ఓపెన్ చేయాలి. SSH కి ఎందుకు యూజ్ చేస్తామంటే SFTP యూజ్ చేసినప్పుడు ఇది యూజ్ చేస్తాం. అలా కాదు, TLS అంటే అదర్ ఉంటాయి చూడు, ఏదర్ ఓ డేటా కానీ HTTP కానీ రెస్ట్ కానీ సంథింగ్ అలాంటి వాటితో కనెక్ట్ అవ్వాలి అంటే ఇది యూజ్ చేస్తాం, TLS అనేది. ఇప్పుడు నేను జీమెయిల్తో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి ఇదిగో జీమెయిల్. దీనికి అడ్రస్ ఏది ఇవ్వాలి అంటే ఆల్రెడీ మనం ఇందాక smtp.gmail.com అని ఒకటి ఇచ్చాం. ఇది దీని అడ్రస్, దాని హోస్ట్ నేమ్ అది, కంట్రోల్. ఇక్కడ చూడండి 2 ఉన్నాయి, ఇక్కడ ఈ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే 2 ఉన్నాయి, 587, 465. 587 యూజ్ చేసినప్పుడు ఎప్పుడు యూజ్ చేస్తాము, 465 ఎప్పుడు యూజ్ చేస్తాము. 587 ఏంటంటే సర్టిఫికేట్ అథెంటికేషన్ యూజ్ చేస్తే 587 యూజ్ చేస్తాం. 465 ఎప్పుడు యూజ్ చేస్తామంటే సర్టిఫికేట్స్ యూజ్ చేయనప్పుడు 465 యూజ్ చేస్తాం. మనం సర్టిఫికేట్స్ ఉంటాయి కాబట్టి 587 యూజ్ చేస్తాం. ఇది ఇంటర్నెట్ నుంచే తీసుకుంటున్నాం కాబట్టి జీమెయిల్ సర్వీస్ అనేది ఇంటర్నెట్ యూజ్ చేస్తాం. ఇక్కడ వచ్చేపాటికి SMTPS లేదా మ్యాండటరీనో ఫస్ట్ నాకు తెలియదు కాబట్టి ఆఫ్లో పెట్టుకుంటున్నాను. ఆఫ్లో పెట్టుకొని ఎన్క్రిప్టెడ్ కాదు యూజర్ని క్రెడెన్షియల్ అని పెట్టుకుంటున్నాను. ఇంక ఇక్కడికి వచ్చేపాటికి మనది ఇందాక ఏంటి జీమెయిల్ అనే అడ్రస్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు కొడితే సెండ్ చేస్తే మన దాంతో కనెక్ట్ అయితే ఇదిగో కనెక్ట్ అయ్యింది అని. మనం సర్టిఫికేట్స్ సిపిఐలో పెట్టామా, పెట్టలేదు కదా, సో అందుకని ఇన్వాలిడ్ అని వచ్చింది. ఇప్పుడు సర్టిఫికేట్స్ కావాలి అనుకుంటే కనుక నాకేం పెట్టాలని చెప్పాను, SMTPS లేదా మ్యాండటరీ ఏదైనా పెట్టుకోవచ్చు. పెట్టుకొని ఇదిగో సర్టిఫికేట్స్ అనే దాన్ని క్లిక్ చేస్తే ఇదిగో సెండ్ చేయండి, ఆటోమేటిక్ గా దాంతో కనెక్ట్ అయ్యి రావాలి. ఇది 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 వచ్చినది చెప్తా, వస్తుంది కనెక్ట్ అవ్వాలి. 587 SMTP చూద్దాం. సర్టిఫికేట్స్ రావాలి కదా, డౌన్లోడ్ ఏది ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తాయి సర్టిఫికేట్స్, వాటిని డౌన్లోడ్ చేసుకోవాలి ఫస్ట్.
SMTPS చూద్దాం ట్రై చేద్దాం. ఇక్కడ నుంచే ఇది ఇక్కడే వస్తుంది. తీసి ఇదిగో ఇది చూడండి, మనం ఈ టిక్ ఎప్పుడు పెట్టాం, వ్యాలిడ్ సర్వీస్ సర్టిఫికేట్స్ ఉంటే గనక ఇది టిక్ చేయాలి. మనం అప్లోడ్ చేయలేదు కదా, సర్టిఫికేట్స్ కావాలని పెట్టుకుంటాం ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు టిక్ తీసేసాను. సో ఇదిగో సర్టిఫికేట్స్ వచ్చినాయి. ఇప్పుడు ఈ సర్టిఫికేట్స్ డౌన్లోడ్ చేస్తాం. ఓకేనా, ఈ సర్వీస్ తో కనెక్ట్ అయ్యింది. ఆ సర్వీస్ తో కనెక్ట్ అయిన తర్వాత నాకు సర్టిఫికేట్స్ కావాలి కాబట్టి సర్టిఫికేట్స్ వచ్చినాయి, డౌన్లోడ్ చేసుకున్నాను. ఆ డౌన్లోడ్ చేసుకున్న సర్టిఫికేట్స్ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి, దీన్ని అన్జిప్ చేస్తున్నా. ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేస్తా. ఓకేనా, అన్జిప్ అయింది, ఇది వచ్చింది. ఇప్పుడు నేనేం చేయాలంటే ఈ సర్టిఫికేట్స్ ని మన సిపిఐలోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇందాక యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే ఇదిగో సెక్యూరిటీ మెథడ్ లోకి వెళ్ళాము. ఇప్పుడు సర్టిఫికేట్స్ కనుక అప్లోడ్ చేసుకోవాలంటే కీ స్టోర్ లోకి వెళ్ళాలి. కీ స్టోర్కి వెళ్ళి సింపుల్ గా యాడ్ కొట్టి సర్టిఫికేట్ అని ఉంటుంది, సర్టిఫికేట్ అని కొట్టి నీకు ఏది కావాలంటే అది బ్రౌజ్ చేసుకోవడమే. వెళ్ళి ఇంకో ఇందాక డౌన్లోడ్స్ లో ఉంటుంది, ఇంకో డౌన్లోడ్స్ లో ఆల్రెడీ ఇదిగో సర్టిఫికేట్స్ 5 అని ఉంది. 1 by 1 యాడ్ చేసుకుంటాం. 3 సర్టిఫికేట్స్ ఉంటాయి. ఇదిగో సర్టిఫికేట్ ఓకే, ఫస్ట్ది అయ్యింది, యాడ్ కొట్టాను. ఓకేనా, కన్ఫర్మ్. ఇంకో యాడ్ అయింది చూడండి, ఫస్ట్ది యాడ్ అయింది. ఇంకా అలాగే సెకండ్ వన్ యాడ్ చేస్తున్నాను, సర్టిఫికేట్. అలాగా ఎన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి మనకి? 3 సర్టిఫికేట్స్ ఉన్నాయి కాబట్టి 3 సర్టిఫికేట్స్ని యాడ్ చేసుకుంటాం. ఓకే, యాడ్ అయ్యింది. అలాగే కన్ఫర్మ్. ఇదిగో థర్డ్ అని పెట్టాను, యాడ్ చేశాను. 3 సర్టిఫికేట్స్ అయిపోయింది. సర్టిఫికేట్ సక్సెస్ఫుల్లీ యాడెడ్ టు కీ స్టోర్. ఓకేనా, ఇప్పుడు మనం ధైర్యంగా ఇప్పుడు వెళ్ళి ఆ SMTP ఉంది చూడు, కనెక్టివిటీ టెస్ట్. ఇప్పుడు ధైర్యంగా చేసుకుంటే SMTP ఆప్షనల్ కాదు, ఇప్పుడు నేను డైరెక్ట్ మ్యాండేటరీ పెట్టుకుంటున్నాను. ఇంకో ఇక్కడికి వచ్చేప్పటికి వ్యాలిడిటీ, ఇది ఇచ్చేప్పటికి జీమెయిల్. ఇప్పుడు చూడండి సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేశాను కాబట్టి డైరెక్ట్ గా అక్కడ వ్యాలిడ్ అండ్ ఏంటి, ఓకే సారీ ఎన్క్రిప్టెడ్ కాదు, ప్లెయిన్ యూజర్ అందుకని చెప్పేసి. ఓకేనా, ఇంకో సర్టిఫికేట్స్ కూడా వ్యాలిడ్. మనం సక్సెస్ఫుల్ గా మనం జీమెయిల్ తో పోస్ట్ తో కనెక్ట్ అయిపోయాం. సర్టిఫికేట్స్ డౌన్లోడ్ అనేది ఎలా వస్తుంది అంటే ఇదిగో ఇక్కడ ఇది ఉందా చూడు, దీన్ని డౌన్లోడ్ చేస్తే ఇక్కడ కొడితే సర్టిఫికేట్స్ డౌన్లోడ్ అయిపోతాయి. ఇది తీసేసి కొడితే ఆటోమేటిక్ గా వస్తుంది. ఇది పెట్టాము అంటే సర్టిఫికేట్స్ ఆల్రెడీ ఉన్నాయి అని టిక్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి సర్టిఫికేట్స్ ఉన్నాయి కాబట్టి ఇది వస్తుంది. ఇది టిక్ తీసేయాలి, టిక్ తీసేసి సెండ్ చేస్తే ఆటోమేటిక్ గా సర్టిఫికేట్స్ వస్తాయి. ఓకేనా, ఇది ఇప్పుడు మనకి అంతా కనెక్ట్ అయ్యింది, బానే ఉంది. ఇప్పుడు ఇదిగో ఇది కూడా పర్ఫెక్ట్ అయిపోయింది. ఇదిగో SMTP యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు నేను SMTP కాదు మ్యాండేటరీ పెట్టేసుకుంటాను, ఎందుకంటే నాకు సర్టిఫికేట్స్ ఉన్నాయి, ధైర్యంగా పెట్టేసుకుంటున్నాను. నేను సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేసాను. ఓకే, నో ఇష్యూ. ఇది ఇంటర్నెట్, ఇదేమో సర్వర్ అడ్రస్, ఇదేమో ప్లెయిన్ యూజర్ జీమెయిల్. ఓకే, నో ఇష్యూ. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఎవరికి పంపాలనుకుంటున్నావు, ఎక్కడి నుంచి పంపాలనుకుంటున్నావు అంటే ఆల్రెడీ ఈ జీమెయిల్ తో ఏ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎక్కడి నుంచి తీసుకున్నామో ఆ జీమెయిల్ అడ్రస్ మాత్రమే ఇక్కడ ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఫ్రమ్ లో నాదేంటిది ఇది కాబట్టి నేను ఇది ఇచ్చేస్తాను. ఏ జీమెయిల్ అయితే అది పెడితే అది ఇవ్వకూడదు. ఓకేనా, ఇదిగో నాది ఇచ్చాను. ఇప్పుడు సేఫ్ సైడ్ కింద ఇదే ఇచ్చేస్తున్నాను. మళ్ళీ చూపిద్దాం, మళ్ళీ ఆ మెయిల్ ఓపెన్ చేయడం ఇవన్నీ ఎందుకు కానీ నా దానికే పట్టుకున్నాను. టూ ఫ్రమ్ ఒకటే పెట్టుకుంటాను. సరే, ఫస్ట్ నాది చూసిన తర్వాత నేను పెడతాను కంగారు. సబ్జెక్ట్ ఇదిగో సబ్జెక్ట్ మన ఇష్టం, జీమెయిల్ అని పెట్టుకుంటాను లేకపోతే మెయిల్ అని పెట్టుకుంటాను అంతే. ఇదిగో $in.body వచ్చేసి చూసి ఆటోమేటిక్ గా
అంటే నువ్వు సెండర్ నుంచి ఏమైతే మోడిఫికేషన్ చేసి పంపుతున్నావో అదంతా ఇక్కడికి వచ్చేస్తుంది యాజ్ ఇట్ ఈస్గా. ఓకే, సేవ్ అండ్ డిప్లాయ్. డిప్లాయ్ స్టార్ట్ అయిందా? అయింది. స్టార్టెడ్ స్టేటస్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, పవర్ వ్యూకి వెళ్ళి సేమ్ ప్రొసీజర్, మానిటరింగ్కి వెళ్ళి మానిటర్లో ఇదిగో ఇది మన ఇట్లో స్టార్ట్ అయ్యింది. నేను ఇదిగో ఇక్కడికి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఇదిగో పోస్ట్ మ్యాన్ నుంచి డేటా పంపాలి. పోస్ట్ మ్యాన్ నుంచి ఇదిగో ఇది ఈ డేటా మనకి జీమెయిల్కి వెళ్ళాలి. ఇదంతా జీమెయిల్కి నాకు మెయిల్కి వచ్చేయాలి. ఇదిగో ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సక్సెస్ అయింది. ఇదిగో కంప్లీట్ అయింది. 12:20 అయింది. ఇప్పుడు 12:20కి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. మనం ట్రేస్ పెట్టుకోలేదు కాబట్టి అవ్వలేదు. ఇదిగో నా మెయిల్కి వెళ్ళి చెక్ చేసుకుంటే ఇదిగో ఇది నా మెయిల్లో హాయ్ బాలకృష్ణ గుడ్ మార్నింగ్ అవ్వాలి. ఓకేనా? అలాగా నెంబర్ ఆఫ్ మెయిల్స్ పెట్టుకోవచ్చు. ఒకటే కాదు, 2 ఫ్రమ్ అనే దాంట్లో ఎన్నైనా పెట్టుకోవచ్చు కదా. 2 అనే దాంట్లో కాలన్ పెట్టేసి నేను చెప్పరా సాయిగా కిరణ్ 653 అది రేట్ తిని చేసుకున్నాను. సర్టిఫికేట్ చేసుకుని వెరిఫై చేసుకున్నాను. మీరు కొట్టండి వెళ్ళిపోయింది అది. పోస్ట్ మ్యాన్ నుంచి పోస్ట్ మ్యాన్ నుంచి డేటా ట్రిగ్గర్ చేస్తే ఎర్ర ఏమన్నా వస్తే పోస్ట్ మ్యాన్ లో చూపించేస్తాం. నీ మెయిల్లో చెక్ చేసుకోమ్మా. వచ్చిందా? అంతే. మనం ఎన్ని మెయిల్స్ పెట్టుకోవాలన్నా సరే కాలమ్ పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. ఇది కంప్లీట్ పోస్ట్ మ్యాన్ నుంచి డేటాని ఇప్పుడు మెయిల్కి పంపడం. ఓకేనా? ఫస్ట్ పోస్ట్ మ్యాన్ నుంచి సిపిఐకి డేటా సెండ్ చేయాలి అంటే మనకి ఏం కావాలి, ఆ సిపిఐ యొక్క అడ్రస్ కావాలి, వాడి యూజర్ నేమ్ క్రెడెన్షియల్స్ కావాలి, అండ్ ఏ యాక్షన్ పర్ఫామ్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ మెసేజ్ పంపాలి అనేది మనం పోస్ట్ మ్యాన్ లో ప్లేస్ చేసుకుంటాం. అలాగే మనం సిపిఐ నుంచి డేటాని రిసీవర్కి సెండ్ చేయడం కోసం మనం ఏం చేసాము, ఆ సిపిఐ మెయిల్ యొక్క అడ్రస్ తీసుకున్నాము అండ్ దాని యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏం తీసుకున్నాము, అలాగే ఎవరికి పంపాలి అనే దాన్ని కూడా పెట్టుకున్నాం. అసలు మనం ఆ సర్వర్ తో ఆ జీమెయిల్ తో కనెక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేం ఉండాలి, యూజర్ క్రెడెన్షియల్ అనే దాన్ని తీసుకొచ్చి యూజర్ క్రెడెన్షియల్స్ అనే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ సెక్యూరిటీ మెటీరియల్ ఉంటుంది. ఇదిగో మేనేజ్ సెక్యూరిటీలో సెక్యూరిటీ మెటీరియల్ ఇయే అడుగుతాడు మెయిన్. నువ్వు యూజర్ క్రెడెన్షియల్స్ ఎక్కడ డిప్లై చేస్తావు, మేనేజ్ ఇదిగో ఓవర్ వ్యూలో ఇదిగో మానిటరింగ్కి వెళ్ళి మేనేజ్ సెక్యూరిటీలో ఇదిగో క్రియేట్ అని పెట్టేసి ఇదిగో మేనేజ్ సెక్యూరిటీలో సెక్యూరిటీ మెటీరియల్లో యూజర్ క్రెడెన్షియల్స్ డిప్లై చేస్తాము. అండ్ ఇప్పుడు సర్టిఫికేట్స్ ఉంటే ఎక్కడ డిప్లై చేస్తావు, గో టు కీ స్టోర్. ఓకేనా? కీ స్టోర్కి వెళ్ళి సర్టిఫికేట్స్ యాడ్ చేసుకుంటాం. ఓకేనా? ఇదే యూజర్ క్రెడెన్షియల్స్ అయితేనేమో సెక్యూరిటీ మెటీరియల్లో, అదే సర్టిఫికేట్స్ అయితేనేమో కీ స్టోర్ లో యాడ్ చేసుకుంటాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అసలు మన సర్వర్ అనేది పనిచేస్తుందా లేదా, మనకి కనెక్ట్ అవుతుందా లేదా అని చూసుకోవడానికి ఇదిగో కనెక్టివిటీ టెస్ట్కి వెళ్ళాం. కనెక్టివిటీ చేసుకుంటాం. ఇందులో ఈ కనెక్టివిటీ టెస్ట్ లో ఏంటంటే 587 అంటే సర్టిఫికేట్స్ యాడ్ చేస్తున్నట్టు సర్టిఫికేట్ అథెంటికేషన్, 465 అంటే సర్టిఫికేట్ అథెంటికేషన్ కాదు అని. అలాగే ఇక్కడ వచ్చేపాటికి ప్రొటెక్షన్ లో ఆఫ్ పెడితే సర్టిఫికేట్స్ యూజ్ చేయట్లేదు, ఎస్ఆర్ ఏంటి ఎస్టీఏ ఆర్టీటీఎల్ మ్యాండేటరీ అని యూజ్ చేస్తే కనుక సర్టిఫికేట్ యూజ్ చేస్తున్నామని. ఇది ఆప్షనల్ అనేది పెద్ద ప్రాబ్లం లేదు. అది ఎస్ఎన్టీపీఎస్ యూజ్ చేస్తున్నాము అంటే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయొచ్చు లేదా చేయకపోవచ్చు. ఓకేనా? ఇది యూసేజ్. మనకి సర్టిఫికేట్స్ ఆల్రెడీ అప్లోడ్ చేస్తే ఇది టిక్ చేస్తాము. సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయలేదు, మనకు సర్టిఫికేట్స్ కావాలి అనుకుంటే ఇది అన్చెక్ చేసి కొడితే సర్టిఫికేట్స్ వస్తాయి. ఇక్కడ మనం యూజ్ చేసేది ప్లెయిన్ యూజర్ అండ్ పాస్వర్డ్, ఎన్క్రిప్టెడ్ కాదు. ఓకేనా? అది అర్థమైందా? ఎప్పుడైనా సరే మనం జీమెయిల్ తో కనెక్ట్ అవ్వాలంటే
ఏ హోస్ట్ యూజ్ చేస్తామని అడుగుతాడు, ఏ అడ్రస్ యూజ్ చేయాలి అంటాడు, smtp.gmail.com యూజ్ చేయాలి. లేకపోతే మనం కనెక్ట్ అవ్వలేము. మనం అందరం అనుకుంటాము మన జీమెయిల్ అడ్రస్ యూజ్ చేయాలేమో అనుకుంటాం. ఓకే, యూజర్ క్రెడెన్షియల్స్ లో కూడా మన జీమెయిల్ అడ్రస్ లో ఉన్న పాస్వర్డ్ ని యూజ్ చేయాలి, కానీ మన జనరల్ పాస్వర్డ్ ని యూజ్ చేయకూడదు. యూజర్ నేమ్ అయితే అదే, పాస్వర్డ్ అయితే ఎక్కడికి వెళ్ళి తీసుకున్నాము, ఇక్కడికి వెళ్ళి మెయిల్లోకి వెళ్ళి చూడండి, మళ్ళీ మేనేజ్ యువర్ అకౌంట్కి వెళ్ళి దీంట్లో సెక్యూరిటీకి వెళ్ళి సెక్యూరిటీలో 2 స్టెప్ వెరిఫికేషన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే 2 స్టెప్ వెరిఫికేషన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే దాన్ని క్లిక్ చేసిన తర్వాత కిందకి వచ్చేస్తే టూ స్టెప్ వెరిఫికేషన్ కిందకి వచ్చేసిన తర్వాత అది ఆన్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ అడిగిద్ది ఏంటి, యాప్ పాస్వర్డ్ అని ఉంటుంది. యాప్ పాస్వర్డ్కి వెళ్ళి క్రియేట్ చేస్తే మనం కొత్తది క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ 2 ఉన్నాయి, కావాలంటే నువ్వు అదర్కి వెళ్ళి అదర్ కస్టమర్ అని పెట్టుకొని క్రియేట్ చేసుకొని జనరేట్ అని కొడితే నీకు పాస్వర్డ్ వస్తుంది. ఆ పాస్వర్డ్ తీసుకెళ్ళి నీ కాదు అదర్సే పెట్టుకుంటాం. ఓకేనా, ఇవన్నీ మనకు తెలీదు, బట్ అదర్స్ పెట్టు. అండ్ తర్వాత ఏంటంటే ఆ పాస్వర్డ్, నీ యూజర్ నేమ్, నథింగ్ బట్ నీ మెయిల్ ఐడి 2 తీసుకెళ్ళి సెక్యూరిటీలోకి వెళ్తే అదే మేనేజ్ సెక్యూరిటీకి వెళ్ళి సెక్యూరిటీ మెటీరియల్లో డిప్లాయ్ చేసుకోవాలి. ఓకేనా, మానిటరింగ్ లో మేనేజ్ సెక్యూరిటీకి వెళ్ళి డిప్లాయ్ చేసుకోవాలి. అక్కడ నేమ్ ఇస్తాము, ఆ నేమ్నే మనం ఐఫ్లో లెవెల్లో ఇచ్చుకుంటాం. ఇక్కడ ఐఫ్లో లెవెల్లో ఇదిగో ఇక్కడ ఇచ్చుకునేది ఆ నేమే, కనెక్షన్లో ఇదిగో ఈ నేమ్ ఇవ్వాలి, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వకూడదు. అలాగే సర్టిఫికేట్స్ ని తీసుకెళ్ళి కీ స్టోర్ లో అప్లై చేసుకోవాలి, అదే కీ స్టోర్ లో యాడ్ చేసుకోవాలి. అప్పుడే మన జీమెయిల్ తో మన పర్ఫెక్ట్ గా కనెక్ట్ అవుతుంది. సర్టిఫికేట్స్ లేకుండా అయితే ఇదిగో ఇది ఆఫ్ పెట్టేసుకొని సర్టిఫికేట్స్ లేకపోయినా వర్క్ అవుతుంది. కానీ మాక్సిమం సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోవాలి. మనం ఎవరితో అయినా సరే కనెక్ట్ అవుతున్నాము అంటే వాడి సర్టిఫికేట్స్ మన దాంట్లో పెట్టుకోవాలి. మనోడిది అయినా సరే సర్టిఫికేట్స్ అది పెట్టుకుంటాడు సెంటర్. ఇవన్నీ అడ్మిన్ అవుట్ చేసే వర్క్ మనం చెయ్యం మ్యాక్సిమం. ఎప్పుడైతే మనం చేసే ప్రాజెక్ట్ అనేది పెద్ద ప్రాజెక్ట్ అయితే గనక అన్ని ఎక్కువ మందిని పెట్టుకొని అబాపోల్ని వాళ్ళని అందరినీ మెయింటైన్ చేస్తాడు. అదే చిన్న ప్రాజెక్ట్ అయితే మనమే చేయాలి, అన్ని మంచి అయితే చేపిస్తారు. ఇలా పెట్టడానికి దీని జీమెయిల్ అని తెలుసు కాదు, ఇదేంటిది సిపిఐ లాగాన్ పెట్టుకున్నాం. ఎక్కడ దీనికి ఒక క్రియేట్ చేద్దాం డెస్క్టాప్ మీద. ఏ ఫోల్డర్ నేమ్ ఏం పెడదాం చెప్పు, డెస్క్టాప్ మీద లేదా ఫోల్డర్ సిపిఐ క్లాస్ అని పెట్టండి. వీడియో రన్ అవుతుంది రాకరా సిపి క్లాస్ బ్యాచ్ నెంబర్ 1 అని పెట్టి డేట్ చేసి వీడియోస్ అని పెట్టండి. సిపిఐ బ్యాచ్ 1 అని పెట్టండి. అవసరం